అన్నంలో పురుగులు వస్తున్నాయని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాల బాలికలు ఆందోళనకు దిగారు. గురుకుల పాఠశాల సమస్యలకు నిలయంగా మారిందని విద్యార్థులు మండిపడుతున్నారు. సమస్యలపై విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి సిపిఐ నాయకులు గురుకుల పాఠశాల ఎదుట నిరసన తెలిపారు. విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులతో పాటు నాయకులు ధ్వజమెత్తారు. పురుగుల అన్నం తింటే పిల్లల భవితవ్యం ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలో మరుగుదొడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయని మండిపడ్డారు. ఈరోజు గుళ్ళపల్లి ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్లో మధ్యాహ్నం పిల్లలు పెట్టే భోజనంలో పురుగులు రావడం జరిగింది. దీని మీద మేము ఎంక్వైరీకి విచారణకు వస్తే ఇంట్లో పనిచేస్తున్న ఆమె మీదికి రాష్ట్రం మాట్లాడడం జరిగింది. మరి ఆమె యువతతో మాట్లాడిందో మరి మేము ప్రిన్సిపల్తో మాట్లాడుతున్నాం అన్నం కూడా ఆమె బాగా దుర్విస్తూ మాట్లాడింది. మళ్ళీ అందులో ఇంట్లో ఎటువంటి ఫెసిలిటీ లేవు, ఎటువంటి సౌకర్యాలు పిల్లగాళ్ళకి అందరికీ రేపు డెంగ్యూ రావచ్చు, మలేరియా రావచ్చు. దీనివల్ల పెద్ద ఎత్తున ప్రజలకు పైసలు ఖర్చు కావచ్చు. ఈ విధంగా ఫెసిలిటీ మంచి చేసే వరకు రాబోయే కాలంలో సిపిఐ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మా సిస్టర్ 8th క్లాస్ చదువుతుంది ఇక్కడ. అసలు ఇక్కడ కరెక్ట్గా ఫెసిలిటీస్ లేవు. పేరెంట్స్ వచ్చినా కరెక్ట్గా అసలు లోపలికి రానియరు. ఎందుకని ఈ రోజు వచ్చేసి రీజన్ అడిగితే మాకు ఇక్కడ వాష్రూమ్స్ రోజు కరెక్ట్ లేవు, అందుకే రానివ్వట్లేదు మేము కూడా అని అక్కడ ఫ్యాకల్టీ మాట్లాడుతుంది. అది కరెక్ట్ కాదు కదా. మీ ఫ్యాకల్టీ వచ్చేసి ఓనర్ని అడిగితే ఫ్యాకల్టీ వాళ్ళ కోసమైనా చేపిస్తారు కదా ఓనర్. మీరు ఓనర్ని అడగక పేరెంట్స్ వచ్చినప్పుడు పిల్లల కోసం కలవనీయకుండా పిల్లల్ని ఇబ్బంది పెట్టినా కరెక్ట్. 8th క్లాస్ పాప పైనుంచి కిందికి వచ్చి వాష్రూమ్ పోవడానికి ఎంత ఇబ్బంది అయితే అదే నైట్ 12 o'clock వస్తుంది. అప్పుడు ఇబ్బందే కదా అన్నయ్య.